ఒక పక్కన ఇరాన్ దేశంతో యుద్ధం జరుగుతున్నా సరే ఇజ్రాయెల్ మన కంట్రీలోకి వచ్చి 240 మందిని ఎందుకు తీసుకెళ్ళింది? ఇది చిన్న విషయం కాదు బాస్, ఇది పెద్ద ప్లాన్, క్లీన్ ప్లాన్. మణిపూర్ నుంచి మిజోరాం నుంచి దాదాపు 240 మంది ఒక్కసారిగా ఇజ్రాయెల్ వెళ్లిపోయారు, అది కూడా శాశ్వతంగా. అసలు విషయం ఏంటంటే బెన్సీ మెనాషి అనే ఒక కమ్యూనిటీ ఉంది బాస్. వీళ్ళు మన ఇండియాలో ఎక్కువగా మణిపూర్ మిజోరాం వైపు ఉంటారు. కొన్ని హిస్టారికల్ కథల ప్రకారం వాళ్ళు తమ మూలాలు ఇజ్రాయెల్ లోని జ్యూస్ కి సంబంధించివని నమ్ముతారు. ఇజ్రాయెల్ కూడా ఈ క్లైమ్ ని యాక్సెప్ట్ చేసింది. ఇది ఒక్కరోజు స్టోరీ కాదు బాస్, గత కొన్నేళ్లుగా బ్యాచ్లు గా వీళ్ళని తీసుకెళ్తున్నారు. సేమ్ అదే ప్రాసెస్ లో ఇప్పుడు ఈ 240 మంది కూడా గత వారంలో ఇండియా నుంచి వెళ్లిపోయారు. కానీ ఒకసారి టైమింగ్ చూడండి బాస్, మణిపూర్ లో పరిస్థితి ఇంకా గ్రౌండ్ లెవెల్లో సర్దుకోలేదు. జనం భయంతో ఉన్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఇక్కడ ఉండటం కంటే మన మూలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్లిపోతే మంచిది అనిపిస్తుంది. అదే జరిగింది. పరిస్థితి బాగున్నప్పుడు వాళ్ళకి ఇజ్రాయెల్ నుంచి ఒక మంచి అవకాశం వచ్చింది అనుకున్నారు, వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఇది ఫోర్స్ కాదు బాస్, ఇది ఛాన్స్ చూసుకొని తీసుకున్న నిర్ణయం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇజ్రాయెల్ ఎందుకు తీసుకెళ్తుంది? సింపుల్ బాస్, వాళ్ళు మా మతం వాళ్ళని వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది. దీని ద్వారా చిన్నగా జనాభాని పెంచుకుంటుంది. రేపు ఈ ప్రజలే వాళ్ళ దేశం కోసం పనిచేస్తారు, వాళ్ళ దేశానికి బలం అవుతారు. ఇది ఎమోషన్ కాదు బాస్, లాంగ్ టర్మ్ ప్లాన్. మన ఇండియన్ గవర్నమెంట్ చూస్తూ కూర్చుందా అంటే లేదు బాస్, ఇండియన్ గవర్నమెంట్ ఆపలేదు. అవును, ఎందుకంటే ఇదొక లీగల్ మైగ్రేషన్, ఎవరిని ఫోర్స్ చేయడం లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్తున్నారు కాబట్టి ఇదొక అఫీషియల్ మైగ్రేషన్. ఒక్కసారి ఇండియా దాటి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళిక ఎప్పటికీ ఇండియన్స్ కారు. ఇండియన్ సిటిజన్షిప్ వదులుకొని వాళ్ళు ఇజ్రాయెల్ సిటిజన్స్ అవుతారు. ఇది కొత్త విషయం కాదు బాస్, ఇప్పటికే 20 నుంచి 25 సంవత్సరాల్లో దాదాపు 5,000 మందికి పైగా ఇండియా నుంచి ఇజ్రాయెల్ వెళ్లిపోయారు. ఇప్పుడు 240 మంది అదే సిరీస్ లో కొత్త బ్యాచ్. ఇది ఇక్కడతో ఆగదు బాస్, పరిస్థితి మారకపోతే ఇంకా చాలా మంది వెళ్లిపోతారు. ఎందుకంటే అవకాశం ఉంది, భయం ఉంది. ఈ రెండు కలిస్తే మైగ్రేషన్ ని ఎవ్వరూ ఆపలేరు. ఇది సరైందా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే లీగల్ గా చూస్తే కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే మన దేశంలో సమస్యలుంటేనే ఇలాంటి నిర్ణయాలు వస్తాయి. ఇది 240 మంది వెళ్లిన కథ కాదు బాస్, ఇది ఒక ప్రశ్న. మన దేశంలో పుట్టి పెరిగి ఒక మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉండలేమనిపించే స్థితి ఎందుకు వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అదే ప్రశ్న. మీ ఒపీనియన్ ని కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి బాస్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్.